హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇది థ్రెడ్ వర్క్. మగ్గం వర్క్ చాలా పెట్టాను కానీ థ్రెడ్ వర్క్ తక్కువ ఏం చూపించలేదు. చాలామంది భయపడుతుంటారు కట్ చేయడానికి. అలా కాకుండా సింపుల్గా తొందరగా అయిపోయేటట్టు చూపిస్తాను. చేతులు ఇట్లా వచ్చింది, మనం ఎట్లా కుట్టుకోవాలి కొంచెం కూడా టెన్షన్ పడకుండా ఇట్లా 2 మడతలు పెట్టి 4 మడతల ఎక్కడొచ్చిందో చేతులు ఎక్కడొచ్చినాయో చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి ఇట్లా మడత పెట్టుకోవాలి, సాపుగా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి మనకు థ్రెడ్ వర్కే, కొలత బ్లౌజ్ కూడా థ్రెడ్ వర్క్. సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా చూపిస్తాను. మీరు వర్క్ వేయించుకున్న బ్లౌజు ఏది ఉన్నా కానీ వేరే వాళ్ళతో కుట్టించుకోకుండా మీరే కుట్టుకోవచ్చు. ఇది కూడా థ్రెడ్ వర్కే. ఇప్పుడు వచ్చేసి ఇట్లా కొలత తీసుకోవాలి. మనకు కొలత బ్లౌజు కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్నది తీసుకొని ఈ పైన కుట్టు ఉంటుంది కదా, కుట్టు కన్నా పైకి ఆపించు పైకి పెట్టాలి. గుర్తు సరిపోతుంది. సేమ్ తీసుకోవాలి. వర్క్ ఎడికెళ్ళి అయితే వేసామో కడుసు వదిలేసి కొలత తీయాలి. సేమ్ ఇట్లా గుర్తుపెట్టి సింపుల్గా కట్ చేసుకోవచ్చు. చేతులు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఏదైతే ఉందో అతుకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చేతులు ఒకేసారి సింపుల్గా రెడీ అవుతాయి. చూడండి ఎంత బాగా రెడీ. మీరు కూడా మీ బ్లౌజులు కుట్టుకుంటారని చూపిస్తున్నాను. ఇప్పుడు ట్రెండింగ్ థ్రెడ్ వర్క్దే నడుస్తుంది. పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఎవరన్నా వర్క్ వేయించుకున్న వాళ్ళు మీ బ్లౌజ్ మీరే కుట్టుకోండి. ఇది చూసి సింపుల్గా వర్క్, చాలా హెవీగా పూసలు ఇప్పుడు ఎవ్వరు తొడుగుతలేరు, థ్రెడ్ వర్కే తొడుగుతున్నారు చాలా వరకు. ఈ థ్రెడ్ వర్క్దే చూపిస్తున్నాను మీకైతే. ఇప్పుడు వచ్చేసి ఇది ఎంతుందో చూసుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పైకి ఆపించు, కింద ఆపించు కుట్టుకు, పైకి ఆపించు కుట్టుకు. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా కింద పైన సేమ్ ఉందేమో చూసుకోవాలి. సాపుగా మడత పెట్టుకోవాలి. కొంచెం గాలి వస్తుంది, ఉబ్బరిస్తుందని ఫ్యాన్ వేస్తే గాలి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి నీట్గా. ఇది ఎంత ఉందో అంత చుట్టూ ఆపించు కంటే ఎక్కువ ఉండొచ్చు, ఏం కాదు, కుట్టులోకి పోతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ వర్క్ వేసినాక ఆ గుర్తులు ఉంటాయి కానీ ఆ గుర్తు కట్ చేసామనుకో మామూలుగా జాకెట్ పాడైపోతుంది. మనం కొలతలు తీసుకొని గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా షోల్డర్ వచ్చేసి 3.5 ఉండేటట్టు చూసుకొని గుర్తు పెట్టుకోవాలి. 3.5 కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. నీట్గా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు విడదీసి కట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మడత పెట్టి మాత్రం కట్ చేయకండి. వర్క్ మడత పెట్టి కట్ చేస్తే కొంచెం ఎక్కువ కట్ అయిందనుకో మనకు బ్లౌజు పాడైపోయినట్టే. చుట్టూ ఆపించు వదిలేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చుట్టూ ఆపించు విడదీసి కట్ చేయాలి. గల్ల వైపు విడదీసి కట్ చేయాలి, సంఖ వైపు సేమ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకటి రెడీ అయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలా వరకు లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. మరీ అడుగుతున్నందుకు లైక్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం క్రాస్ కటింగ్ కదా, మనకు వర్క్ వేసే ఉంటుంది, మనకు ఐడిగా ఉంటుంది. కొంచెం ఇలా గుర్తు పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఇప్పటిదాకా వెనుక భాగం కట్ చేసాము కదా, వెనుక తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. దీనిపైన నీట్గా పైన ఇలా పెట్టుకొని నీట్గా చూడండి. 1కి 2 సార్లు కింద 1 ఇంచ్ ఎక్కువ చూపించాను కదా, అన్ని బ్లౌజుల్లాగానే కట్ చేయాలి. కాకపోతే కొలతలు కరెక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను ఏ విధంగా చూపిస్తున్నానో చూడండి. 1కి 2 సార్లు చూడండి. మీ బ్లౌజు పాడైపోకుండా నీట్గా కుట్టుకుంటారని చూపిస్తున్నాను. చాలా వరకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్లో కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కదా, కిందికి పోయి వీడియోలు ఉన్నాయి కానీ కిందికి పోయి చూడాల్సి వస్తుంది. అందుకని ఈ థ్రెడ్ వర్క్ది ఒకసారి చూపిస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకుంటారని చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. నేను పెట్టే వీడియో ఫస్ట్ మీకే వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి. అదే విధంగా మీరు కూడా కట్ చేసి నీట్గా మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారని చూపిస్తున్నాను.
కొంచెం వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెనుక భాగం ముందు భాగం చేతులు. ఇప్పుడు క్రాస్ పట్టీలు, సేఫ్ బెల్ట్ అంటాం కదా, క్రాస్ పట్టీలు అనొచ్చు, సేఫ్ బెల్ట్ అనొచ్చు. అది ఓన్గా మనకు ఎంత అవసరమో తెలిసే ఉంటుంది, మనం రోజు కట్ చేస్తాం కాబట్టి తెలిసే ఉంటుంది. ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేయాలి. ఇంతకైతే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఎక్కువ ఉన్నది కట్ చేసుకోవాలి నీట్గా. ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత నీట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుంది. కుట్టేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి కొంచెం నీట్గా, మనకు టక్స్లు వేస్తాం కదా, టక్స్లు కానీ ఇంకా కానీ ముందు కానీ భుజం జారకుండా ఉండడానికి చాలా చూపిస్తాను. కుట్టేటప్పుడు కూడా మీకు సింపుల్గా అయిపోయేటట్టు. ఇంత తొందరగా అయిపోయింది చూసారా. వర్క్ జాకెట్ అంటే చాలామంది భయపడుతుంటారు, అలా భయం ఏం అవసరం లేదు. ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు కలర్ పోతుంది, ఉతికితే కలర్ పోతుంది, సింపుల్గా మెత్తగా రెడీ అవుతుంది. ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ మీటర్. ఇప్పుడు వచ్చేసి చేతులు 4 మడతలా పెట్టి చేతులు కట్ చేస్తున్నాను నేను. ఎంత ఉన్నాయో అంత చేతు ఇట్లా పెట్టి, ఎంత ఉందో అంత ఇట్లా చేతు జారిపోకుండా ఉండడానికి చేతి పెట్టి కట్ చేయాలి. చేతులు రెడీ అయ్యావి చూడండి. సింపుల్గా అండి, మీరు లాస్ట్ వరకు చూడండి, చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా మీ బ్లౌజ్ కుట్టుకోండి. మీకు అర్థమైన విషయం కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు లైక్ చేస్తేనే ఇంకా 10 మంది నేర్చుకుంటారు. అడుగుతున్నందుకైనా లైక్ చేసి చూడండి. నేను కొంచెం ఒక 15 రోజులు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోలు పెట్టలేకపోయాను. ఇప్పుడు రెగ్యులర్గా పెడతాను. ఎప్పుడు పెట్టినట్టు ఒకరోజు తప్పించి ఒకరోజు ఖచ్చితంగా వీడియోలు అయితే పెడతాను. ఏదైనా సరే మీరు అడగచ్చు కామెంట్లో, మీకు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇలా 2 మడతలు పెట్టి ఏనుగా తెచ్చి దీనిపైన పెట్టుకొని నీట్గా సేమ్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి నీట్గా, చాలా నీట్గా సింపుల్గా. మనకు ఎంత మంచిగా కట్ చేసుకుంటే అంత మంచిగా బ్లౌజు ఫిట్టింగ్ వస్తుంది. చుట్టూ ఆపించి ఉంచాము కదా, చుట్టూ ఆపించి కంటే కొంచెం ఎక్కువన్నా పర్వాలేదు. కుట్టినాక కట్ చేసుకోవచ్చు. ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు. కుట్టే వీడియో కూడా మీకు చూపిస్తాను ఎట్లా కుట్టుకోవాలనేది. థ్రెడ్ వర్క్ అయితే దారం సూదిరిగే ప్రాబ్లం అయితే లేదు. సింపుల్గా కరెక్ట్గా ఫిట్టింగ్ కుట్టుకోవడానికి చూపిస్తాను. భుజం జారకుండా ఉండడానికి, ఏది డోరీస్ లేకుండానే, ఇవి హెవీగా లేదు కాబట్టి, పూసలు లేవు కాబట్టి మనకు గుంజినట్టు ఉండదు, బరువు ఉండదు, చాలా బాగుంటుంది థ్రెడ్ వర్క్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది 4 మూలలు మిగిలింది కదా, ఈ మూల నుంచి ఈ మూలకు ఇలా క్రాస్గా మడత పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ చాలా బాగుంటుంది. ఇలా మడత పెట్టి క్రాస్ కటింగ్ కట్ చేస్తే చాలామందికి క్రాస్ కటింగ్ కట్ చేయడం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఏమీ ఇబ్బంది లేదు, సింపుల్గా తొందరగా అయిపోతుంది. చూడండి, మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలా మడత పెట్టుకొని ఈ ముందు భాగం ఏదైతే ఉందో అది తెచ్చి ఇట్లా ఈ మూల నుంచి ఈ మూలకు, ఇప్పుడు ఇది తెచ్చి దీనిపైన స్ట్రేట్గా పెట్టాలి. మడత క్రాస్గా పెట్టాలి, ఈ పైన ఏది ఉందో స్ట్రేట్గా పెట్టాలి. ఈ విధంగా కట్ చేయాలి క్రాస్ కటింగ్. చాలా సింపుల్గా, లోపల మనకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉండాలంటే క్రాస్ కరెక్ట్ రావాలి. ఇలా మడత పెడితే క్రాస్ కరెక్ట్ వస్తుంది. మనకు లైనింగ్ ఇలా మడత పెట్టి మనం ఇట్లా తొందరగా ఇట్లా సింపుల్గా కట్ చేసామంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు, ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. క్రాస్ కదా, చాలా బాగుంటుంది. టైట్గా ఉన్నట్టే ఉంటుంది కానీ లూజుగా ఉంటుంది క్రాస్ కటింగ్ అంటే, పట్టేసినట్టు ఉండదు. ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది. 4 రెడీ అయ్యాయి, ఒరిజినల్, ఈ లైనింగు. ఇప్పుడు క్రాస్ పట్టీలు, సేఫ్ బెల్టు, ఈ బెల్టు. ఇప్పుడు 2 క్రాస్ పట్టీలు తీద్దాం, ఈ బెల్ట్ తీద్దాం, ఉక్సుల పట్టి, కాజల పట్టి తీద్దాం. గల్ల పీసులు ఏమీ అవసరం లేదు వర్క్ బ్లౌజుకు. మీటర్ క్లాత్తో మనకి ఒక్క ముక్క కూడా అతుకు పట్టదు, ఎక్కడ కూడా మిస్టేక్ కాదు. సింపుల్గా కట్ చేసుకోవచ్చు. మీటర్ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్తో చాలా సింపుల్. చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్లో అడగండి, నేను వెంబడే రిప్లై ఇస్తా. ఈ విధంగా ఇప్పుడు ఈ బెల్ట్ కట్ చేస్తున్నా. 2 ముక్కలు అతుకొచ్చేటట్టు ఉంది. 2 ముక్కలు అయినా సరే అతికేసుకుందాం. ఇలా కట్ చేసుకుందాం. సరిపోదు కాబట్టి ఒకటి అతుకొస్తుంది.
ఈ బెల్ట్ ఉక్సుల పట్టి కాజల పట్టి రెండు చాలా సింపుల్గా మీకు ఎంతవరకు అర్థమైందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకు ఏమన్నా నేను మిస్టేక్గా ఏమన్నా అర్థం కాకుండా చెప్పుంటే కూడా నన్ను అడగొచ్చు. నాకు నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవడానికి కరెక్ట్ తీయడానికి ఉంటుంది కాబట్టి మీరు చెప్తేనే తెలుస్తుంది, లేకుంటే నాకైతే తెలియదు. అందుకే చెప్తున్నాను. మీకు ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదు అనేది అయితే ఖచ్చితంగా